భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకే దెబ్బకి జగన్మోహన్ రెడ్డి, అదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ తగిలినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ రాష్ట్రపతి గారు తీసుకోబోయేటువంటి ఆ సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటి, అసలు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎందుకు ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంత డెకాయిట్ గాడో మనకు తెలుసు. వాస్తవంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారో, గవర్నర్ గారో, చీఫ్ జస్టిస్ గారో ఇటువంటి వ్యక్తులు జగన్ లాంటి డెకాయిట్ గారిని కలవకూడదు. నేను వాడి మీద ద్వేషంతో చెప్పట్లా, వాడిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉద్దేశంతో చెప్పట్లా. వీడి మీద 43,000 కోట్లు దోచుకున్నటువంటి అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయి, అదేవిధంగా హత్య కేసులు ఉండబోతా ఉన్నాయి. ఇటువంటి నికృష్టుని కలవకూడదు. అందుకనే మొన్న జగన్ గారు ఢిల్లీ పోయినప్పటికీ రాష్ట్రపతి గారు కలవాల. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రపతి గారి దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డికి భారీ బంపర్ ఆఫర్ వస్తుంది అనేటువంటి వార్తలు వైసీపీలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏంటయ్యా అంటే, ఇటీవల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ గడు మాట్లాడిగాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు పెచ్చురెళ్ళిపోయినాయి కాబట్టి రాష్ట్రపతి పరిపాలన విధించాలి అని చెప్పి దాన్ని వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం కుక్కలు కొన్ని రకాల మాటలు మాట్లాడి అవి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్రపతిలో కూడా గమనించాలి, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఏంటి అనేది. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రపతిగా నియమించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడు. జగనన్న పరిపాలన కోసం జగనన్న వేసినటువంటి మాస్టర్ స్కెచ్రా ఇది అని చెప్పి వాడెవడో సజ్జల భార్గవ రెడ్డి గాడు అంట, పిల్ల సజ్జలగాడు, వాడు వాళ్ళ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు ఈ రకంగా. అంటే వాళ్ళు ఇంకా గొర్రెలను చేయటం, ఇంకా పిచ్చోళ్ళని చేయటం. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు అది కాదు సమస్య. ఇప్పుడు రాష్ట్రపతి గారి నిర్ణయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అదే పులివెందుల ఎమ్మెల్యే గారు, ఈడు ప్రతిపక్ష నేత కూడా కాదుగా, ఈడికి వచ్చిన 11 సీట్లేగా వీటితో కలిపి. కాబట్టి ఈడు ఒక లేఖ రాశాడు రాష్ట్రపతి గారికి. ఏమనంటే, ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అందులో ప్రముఖంగా ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి మా పార్టీ ఎమ్మెల్సీ, అదేవిధంగా దివ్యల మాధురి అనేటువంటి మా పార్టీ మహిళా నాయకురాలు, ఆవిడ పోరాటం చేస్తా ఉంది పార్టీ కోసం. వీళ్ళిద్దరూ కూడా టెక్కల్లో పార్టీని ఉత్తరాంధ్ర మొత్తం 3 జిల్లాల్లో కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా విశాఖపట్నం ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏ విధంగా గెలిపించాలి అనేటువంటి అంశం మీద వాళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది పోలీసులు దాడి చేసి వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని, సహజీవనం అని, వాళ్ళిద్దరూ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని, వాళ్ళిద్దరిది అడల్టరీ అని, అంటే లైక్ వ్యభిచారం అని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దువ్వాడ సీను గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలంటూ నేను రాష్ట్రపతి గారిని కోరుతా ఉన్నా. దీనికోసం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాము. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి గారికి లేఖ రాసినట్టుగా ఒక రేఖ బయటకు వచ్చింది వాళ్ళ. ఎందుకంటే జగన్ అంత డెకాయిట్ గాడే, వాడు ఆ రకంగా రాయగలిగినటువంటి నీచుడే. వాళ్ళే వాళ్ళ బాబాయిని మనందరికీ తెలుసుగా. ఎన్నిసార్లు చెప్పాలంటే నాకు బోరేస్తూ ఉంది, బోరు కొడతా ఉంది వాస్తవంగా, నిజమే. కానీ వాడు చేసింది ప్రజల్లోకి ఇంకా ఎక్కితే 39% మంది ప్రజలు ఇంకా దౌర్భాగ్యుడు కొట్టేస్తారా ఈ నీచుడికి? ఇంత నికృష్ట పరిపాలన చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పోలవరాన్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి అంధకారం చేసినటువంటి దౌర్భాగ్యుడైతే వీడు బాబాయ్ నరికి 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 చంపితే అది నారాసుర రథ చరిత్ర అని పేపర్లో రాసినటువంటి దౌర్భాగ్యుడండి వీడు. ఇటువంటి నీచుడిని ఇంకా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉండొద్దు దయచేసి. ఇవాళ రాష్ట్రపతి గారి పరిపాలన దేనికి, ఎవరి కోసం, ఎలా నీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నీ తప్పుడు అవినీతి, అరాచ, దుర్మార్గ, దౌర్భాగ్య పరిపాలనతో పాటు మీ నాయకుల తప్పుడు మాటలను ఖండించి మాట్లాడినందుకు నా మీద అక్రమంగా కేసు పెట్టి, 3rd డిగ్రీ పెట్టించి, కరెంట్ షాక్ పెట్టించి, విజయపాల్ లాంటి లత్కోరిగాలతో, పివి సునీల్ లాంటి లుచ్చాగాలను అడ్డం పెట్టుకొని, అనేక మంది సిఐల్ని, కానిస్టేబుల్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేపించావు కదరా. ఆ రోజున ఈ రాష్ట్రంలో పెట్టాల్సింది రాష్ట్రపతి పరిపాలన. నందం సుబ్బయ్య పీక పొద్దుటూరులో కోసినప్పుడు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. మాచర్లలో చంద్రయ్య పీక కోసిన రోజురా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలిరా. దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన ఒరే ఓడిపోయి 2 నెలలు కాదు, సింగిల్ చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళ, చెప్పు అందుబాటులో లేదురా, వంగి తీయాలి మళ్ళీ నీకోసం అంత కష్టపడి దౌర్భాగ్యుడా. ఏరా, నీకు ప్రజలు ఘోరంగా గుణపాఠం చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చి, ఒరే పరిగమాలనోడా, పాకియోడా, నువ్వు పరిపాలనకు పనికిరావురా దౌర్భాగ్యుడా, ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే కూడా నువ్వు కారు కొత్తలు కోస్తావురా, నీకు అవకాశం ఉండకూడదురా, నేను ప్రతిపక్ష నేతగా కూడా ఈ రాష్ట్రం అంగీకరించదురా అని చెప్పి నీకు 11 సీట్లకు పరిమితం చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా నువ్వు వచ్చి
ఇవాళ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, అరే ఇట్లాంటి కారు కోతలు కొత్తావని నీకు ప్రతిపక్ష నేత కూడా ఇవ్వాల. ఎప్పటికన్నా సిగ్గు ఎగ్గు తెచ్చుకొని మానం మర్యాద తెచ్చుకొని ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలుంటే లేదంటే ప్రజల అంశాలుంటే శాసనసభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా మార్పు వచ్చిందిరా, డెకాయిట్ గాడిలో సైకో గాడిలో కొంత మార్పు వచ్చినట్టుందిరా అని చెప్పి జనం 4 ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుందిరా. 420 జగన్, నువ్వు ఇంకా ఇటువంటి వికృత ఆలోచనలు చేస్తూ దువ్వాడ సీన్ లాంటి దౌర్భాగ్యుల్ని పార్టీలో కొనసాగించుకుంటూ ఇక విజయసాయి రెడ్డిని అంటే ఈయన్ని ఉంచుకోవాలంటే వాడిని ఉంచుకోవాలి, ఈయన్ని వదులుకోవాలంటే వాడిని వదులుకోవాలి. నీ సావు నీ కష్టం పగోడికి కూడా రాకూడదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీది ఒక నికృష్ట బతుకు, ఇట్లాంటి నీచమైనటువంటి బతుకు ఈ రాష్ట్రంలో ఎవరికి రాకూడదురా జగన్గా.